కేసీఆర్‌తో భేటీ అయ్యారట రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రేవంత్ అలాగే కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే రేవంత్ ప్రస్తుతం తన రాజకీయానికి సంబంధించి ఎంతో దూకుడుగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే. కేసీఆర్‌ని పక్కన పెట్టి జనాలు మరి రేవంత్‌కి ఎందుకు ఓటేశారు అనేది రేవంత్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ వాళ్ళు సైతం ఆయనకి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రాణాలు సైతం ఇవ్వడానికి మరి తెగించి పోరాడారు. ఎంతో మంది ఉద్యమకారులుగా మార్చారు. చివరికి తెలంగాణ సాధించి 2 పర్యాయాలు సీఎంగా ఉన్నారు. ఈసారి కూడా ఆయనే ఉండేవారేమో. మరి గతంలో ఇస్తానన్న ప్రామిస్‌లు నెరవేర్చి ఉంటే, కనీసం దానికి అటెంప్ట్ అన్నా చేసుంటే, మరి తెలంగాణ ప్రజలు ఆయన్ని కనికరించేవారు. ఇప్పుడు కూడా ఆయనకి ఏమీ అంత తక్కువగా ఏమీ రాలేదు. స్వల్ప మెజారిటీతోనే కాంగ్రెస్ గెలిచింది. అయితే రేవంత్ విజయం వెనుక రాబోయేటువంటి రోజుల్లో విజయం అందిస్తారని కాదు, కేసీఆర్‌కి చేసిన తప్పు తెలియాలనే తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోందనేది అక్కడ ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు. అయితే ఈ విషయం బాగా తెలిసిన రేవంత్ రెడ్డి కేసీఆర్‌తో ప్రత్యేక చర్చలు జరిపారు. ప్రత్యేక వర్గాలు అలాగే ప్రతిపక్షాలు అని కాకుండా మిత్రపక్షంగానే ఉండాలని కోరుకుంటున్నారు రేవంత్. ఖచ్చితంగా కేసీఆర్ గారి సలహాలు మరి రాష్ట్ర పాలన కోసం తీసుకుంటామని, పగలు ప్రతీకారాలు పెట్టుకుంటే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కలిసి స్వపరిపాలన, తెలంగాణ అభివృద్ధి కోసమే చెప్తామంటూ ఈ భేటీలో ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే చాలా మంచి నిర్ణయం. దీని పట్ల మరి కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారనేది చూడాలి.